పొన్నగంటి కూర వాటర్లో మేము కర్రీ చేసుకున్న తర్వాత ఈ కాడలని ఇలా నీళ్ళలో వేసి పెట్టిన చూడండి ఎంత మంచిగా వేర్లు వచ్చినాయో. హాయ్ హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మై మినీ గార్డెనింగ్. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన. ఇది పైనాపిల్ చెట్టు. పైనాపిల్ తినడానికి తెచ్చుకున్న. తిన్న తర్వాత పైన ఉన్న పిలక తీసి వాటర్లో వేసి ఒక 2 వీక్స్ తర్వాత వేర్లు వచ్చిన తర్వాత నేను ఇట్లా భూమిలో పెట్టిన, మంచిగా నాటుకుంది. ఇది బాదం చెట్టు, ఇది స్వీట్ కార్న్, ఇది పైనాపిల్, ఇది డ్రాగన్ చెట్టు. అండ్ ఈ 2 చెట్లు కూడా స్వీట్ కార్న్ చెట్లే. ఇది నేను పొన్నగంటి కూర చెట్లు ఇట్లా భూమిలో పెట్టినమాట. భూమిలోకి ఇలా వేర్లు వచ్చి ఇట్లా గట్టిగా నాటుకుంది, కానీ ఆకులైతే ఏమీ రాలేదు. అయితే ఇగో ఇందులో వేసిన వాటర్లో వేసి పెట్టిన ఈ పొన్నగంటి కూర కాడలు ఎంత బాగా వేర్లు వచ్చినాయో చూడండి. ఇదంతా తీసుకెళ్ళి మా చెలకలో పెడతా. నాకైతే చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ వేర్లను చూస్తుంటే మంచిగా వచ్చినాయి కదా చూడండి. మంచిగా ఆకులు కూడా అక్కడక్కడ ఇదిగో ఆకులు కూడా వచ్చేసినాయి, మంచిగా ఉన్నాయి వాటర్లో వేసిన చెట్లు. ఏంటి దానిమ్మ చెట్టు. అండ్ నేను ఎల్లిపాయలు కూడా భూమిలో పెట్టి చూసిన, ఒకటి ఇట్లా రాలేదు, మొక్క అయితే రాలేదు. ఇంకోటి ఇగో ఇలా మంచిగా ఏనుకుంటుంది. ఈ చిన్న చిన్న చెట్లు వచ్చేసి దీంట్లోని సీమ చింతకాయలు, తర్వాత పులి చింతకాయలు అంటారు కదా, తెలుసా మీకు? అదే చెట్టు అనమాట. విత్తనాలు తీసుకొచ్చి నేను పెట్టిన. ఇలా భూమిలో 3 విత్తనాలు ఇట్లా వేస్తే మంచిగా చెట్లు అనేది వచ్చినాయి. చూడండి కనిపిస్తున్నాయా? 3 చెట్లు పులి చింతకాయల చెట్లు అన్నమాట. ఇవి హెల్త్కి చాలా మంచివన్నమాట ఈ కాయలు. అండ్ ఇందులో ఫస్ట్ నేను ఎల్లిపాయల చెట్లు ఇందులో వేసిన. 3 పెడితే ఒకటి అయితే రాలేదు, మిగతా ఈ 2 గడ్డిలాగా వచ్చింది కదా పెద్ద పెద్దగా, ఈ 2 ఎల్లిపాయల చెట్లే. అండ్ ఇది డ్రాగన్ చెట్టు. వేర్లు చూడండి ఎట్లా వస్తున్నాయో. సో ఈ విధంగా కూడా ఇది పైన ఇక్కడ వచ్చింది, అది ఎలా ఇరిగిపోయిందో తెలీదు. ఈ చెట్టుకైతే ఇది ఇరిగిపోయింది, ఇంకా దీని గ్రోత్ ఆగిపోయింది ఇక్కడే. ఈ 2 చెట్లు మాత్రం చాలా ఫాస్ట్గా పెరిగిపోతున్నాయి చూడండి. నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడి వరకే ఉండే చెట్లు, ఇక్కడ నుంచి కొత్తగా పెరుగుతున్నాయి అన్నమాట. దాదాపు 2 months అవుతుంది. ఇవి 5 చెట్లు ఉన్నాయి డ్రాగన్ చెట్లు. ఇవతల మొక్క అయితే 3 వచ్చినాయి ఒకటేసారి. మంచిగా గ్రోత్ అనేది బాగుంది చెట్లకి, చూసారు కదా. మనం పెట్టిన విత్తనాలు ఇలా మంచిగా మొలకలు వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేనైతే అసలు ఇవి విత్తనాలు మొలకలు వస్తాయని అయితే అస్సలు అనుకోలేదు, ఈ పులి చింతకాయల చెట్లు అవి. కానీ మంచిగా వచ్చినాయి 3 చెట్లు. ఇది కూడా బాదం చెట్టు కూడా కాయ తిన్న తర్వాత ఎండబెట్టి ఇట్లా వేసిన చెట్టు వచ్చింది. అసలు ఇది చెట్టు వస్తుందని నేనైతే హోప్స్ లేకుండే, బట్ మంచిగా వచ్చింది. మీకు మొన్న సీతాఫలం చూపెట్టిన కదా చెట్టుకి, అది ఇవాళ మక్కిందనమాట. చూపిస్తా పదండి. ఫ్రూట్ హార్వెస్టింగ్ కంటే ముందు ఈ చెట్ల గురించి చెప్తా చూడండి. ఇది కనకాంబరాల చెట్లు. మొన్న బోనాలకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చున్నా, మంచిగా నాటుకున్నాయి చూడండి కనకాంబరాల చెట్లు. అండ్ ఇది వైట్ గులాబీ. ఇది
లీవ్స్ అన్నీ మంచిగా కట్ చేసిన తర్వాత చిగుర్లు వచ్చి మంచిగా ఇగో ఇట్లా మొగ్గలు వచ్చేసినాయి చూడండి. ఇది కలమంద. అండ్ ఇది ఆరెంజ్ గులాబీ చూడండి. ఇది కూడా కట్ చేసిన మంచిగా ఇగో 2 మొగ్గలు వచ్చినాయి. ఇక్కడ ఒక మొగ్గ, ఇక్కడ ఒక మొగ్గ. ఇదైతే ఇంకా 2-3 డేస్లో మంచిగా ఫ్లవర్ వస్తుంది. అండ్ ఇది రెడ్ గులాబీ. ఇది కొంచెం స్లో ఉంది చెట్టు గ్రోత్. ఇంకా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీతాఫలం హార్వెస్టింగ్ చేద్దాం పదండి. సో చెట్టు ఇది అన్నమాట. గోడకి ఉండే ఈ చెట్టు యాక్చువల్లీ, కానీ కోతులు బాగా అక్కడిక్కడ గంతులు వేసుకుంటూ చెట్టు మీద దుంకినాయి అన్నమాట. అందుకే ఇది ఇక్కడ కొబ్బరి చెట్టు మీదకి ఇట్లా ఒరిగింది. సో మొత్తానికి ఇదన్నమాట నేను మొన్న చూపెట్టిన సీతాఫలం. చూడండి చెట్టు మీదనే మంచిగా మాగితే ఎంత స్వీట్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను దీన్ని హార్వెస్టింగ్ అంటే కట్ చేస్తున్నా చూడండి. ఇలా చెట్టు మీదనే మక్కిన సీతాఫలం చాలా స్వీట్గా ఉంటుంది చూడండి. యాక్చువల్లీ దీనికి ఇట్లా వైట్గా ఇది వచ్చింది, కానీ ముందే తెంపి పెడదాం అనుకున్నా. ఇంట్లో మక్క పెట్టిన దానికంటే చెట్టు మీద మక్కిన దానికి బాగుంటుంది కదా స్వీట్నెస్. అందుకే ఇలా చెట్టు మీదనే మక్క పెట్టిన చూడండి. ఈ సీతాఫలం ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత తిన్నాం. దానికంటే ముందు ఇటు సైడ్ స్టెప్స్ ఇటు సైడ్ పెట్టిన చెట్లను కూడా చూపిస్తా. ఈ కనకంబరాల చెట్లు ఇక్కడ సైడ్ కూడా పెట్టిన, ఇవి కూడా మంచిగా ఎన్నుకున్నాయి చూడండి. ఇదన్నమాట. సో ఇప్పుడు ఈ సీతాఫలం ఇంట్లోకి తీసుకెళ్ళి కడుక్కొని తినడమే. ఇది చిక్కుడు చెట్టు. మా ఇంటికి ఉన్న సందు ఉంటుంది కదా, అందులో చెట్టు వేసిన అనమాట. ఇది ఇంత పెద్ద అయింది చూడండి, చాలా పెద్ద గుబ్బురు అయింది చిక్కుడు చెట్టు. ఇగో పూత విడంగా వస్తుంది చూడండి. నాకైతే ఇట్లా నేచర్ని ఎంజాయ్ చేయడం చాలా అంటే చాలా ఇష్టం. చెట్లు ఇంత బాగుంది కదా, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే ఇది ఇంత పెద్ద ఇట్లా పూత వస్తుందని. చిక్కుడు చెట్టు చూడండి, పూత పట్టింది, మంచిగా కాయలు కూడా వస్తాయి. ఇంకా ఇదన్నమాట. అసలు నిన్న మొన్న నేను ఈ చెట్టు సైడ్ చూడలేదు, ఇప్పుడే చూస్తున్నా చిక్కుడు చెట్టు పూతని. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అది. సో అక్కడ. సో ఇదండి ఇవాల్టి వీడియో. బాయ్. మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుంటాను.